అందరికీ నమస్కారం అండి. నా పేరు గాయత్రి. నేను శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు 26/7/2024న ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించే ప్రోగ్రామ్ని మనం పెట్టడం జరిగింది. అన్ని 14 గ్రామాల గ్రామదేవత కారణంగా 14 గ్రామాల నుంచి ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి సారె సమర్పించడానికి అమ్మవారి పుట్టిల్లైన మధ్యవారి పెద్దింటికి వచ్చి అక్కడి నుంచి అంగరంగ వైభవంగా కోలాటాలతో మరియు పులివేషాలతో డప్పులతో అన్నిటితో మనం అమ్మవారికి సారెని సమర్పించడం జరుగుతుంది. ఈ సారె సమర్పించడం ద్వారా పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం కానీ, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఆడవాళ్ళు పెట్టడం ద్వారా వారికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు అలాగే గ్రామ పెద్దలకు అందరికీ కూడా మనం దేవాలయంలో అన్నదానం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కరకచెట్టు పోలమాంబ దేవస్థానం ధర్మాదాయ దేవాదాయ శాఖ మరియు పెదవాల్తేరు గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీలో భాగంగా అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ 14 గ్రామాలు ఎలవేలిపోయినటువంటి చల్లన తల్లి కల్పవల్లి శ్రీ 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 పోలమాంబ తల్లికి సారి కార్యక్రమం పెదవాల్తేరు మధ్యవారి పెద్దింటి దగ్గర నుంచి అత్యంత వైభవంగా ఇక్కడి నుంచి అమ్మవారికి ఇష్టమైనటువంటి సారి కానీ అట్లాగే కొబ్బరికాయలు పండ్లు పలహారాలు అట్లాగే స్వీట్లు అనేక రకాల పిండి వంటలతో అత్యంత వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఇక్కడి నుంచి అమ్మవారి గుడి ప్రాంతానికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ సదునుపట్టు మరి అమ్మవారికి మూల విరాట్ అయినటువంటి మధ్యవారి కుటుంబీకులు ఇక్కడ మరి సదునుపట్టు దగ్గర నుంచి మహిళా సోదరమణులు భక్తులు 14 గ్రామాల ప్రజలు పెదవాల్తేరు పుర ప్రజలు అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి కాలినడకన వెళ్ళి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు అక్కడ ఇచ్చి తర్వాత అమ్మవారిని దర్శించుకొని మధ్యాహ్నం కూడా ప్రసాద వితరణ కార్యక్రమాలు చేసుకొని ఈ కార్యక్రమం ముగించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పెదవాల్తేరు గ్రామ పెద్దలు అలాగే వివిధ ప్రాంతాల నుంచి పెద్దలు అందరూ రావడం జరిగింది. వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అలాగే పెదవాల్తేరు గ్రామ పెద్దల తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం.